క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో రేగడగూడూరు సంఘ కాపరి రెవరెండ్ పృథ్వీరాజు గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయములో దేవుని యొక్క వర్తమానం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందుకోవాలని ప్రభు నామం తెలియచేస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ పృథ్వీరాజు గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది, రాత్రికాల సమయంలో మీ మధ్యలో ఉండడానికి నన్ను నడిపించినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మీ మధ్యలోనికి రావాలని ఆశపడి దైవజనులకు ఫోన్ చేసినప్పుడు రమ్మని ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు, మన ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్ గారు, మన స్థానిక సంఘ కాపరైనటువంటి రెవరెండ్ ఏ ప్రభుదాస్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే ఈ రాత్రికాలపు ఆరాధనకు చేరువచ్చిన సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలండి. వందనాలమ్మా, వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిది. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా త్వరగానే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం వింటున్నటువంటి వాక్య సందేశపు అంశం ఏంటంటే బైబిల్ గ్రంథంలోని దేవుని చేతి వ్రాతలు. చెప్పండి అమ్మా. బైబిల్ గ్రంథంలోని దేవుని చేతి వ్రాతలు. బైబిల్ అంతటిని మనం ఆలోచన చేస్తే 40 మంది ప్రవక్తలు ఇంచుమించు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాశారు. అదంతా వారి చేతి వ్రాత అయినా వారి వెనకుండి నడిపించి వ్రాయించినటువంటి ప్రేరణ పరిశుద్ధాత్మునిది. అయితే ఈ బైబిల్ అంతటిలో ఈ 66 పుస్తకాలలో కొన్ని చోట్ల చూస్తాం, దేవుడే స్వయంగా తన చేతితో వ్రాసినటువంటి వ్రాతలు కొన్ని ఉన్నాయి. దేవుడే తన చేతితో స్పష్టంగా వ్రాసి నరులకు అందించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఇందాక మనం చదువుకున్నాం నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదవండి. చాలు, ఇక్కడ చూడండి, దేవుని చేతితో వ్రాసినటువంటి పలకలు దేవుడు మోషే గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటి సందర్భం దేవుడే స్వయంగా తన చేతితో వ్రాసినటువంటి సందర్భాలలో మొట్టమొదటిది ఈ సీనాయి పర్వతపు అనుభవం. మోషే గారు 40 రాత్రింబగళ్ళు దేవునితో పాటు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని దర్శనం కలిగి దేవుని చెంత ఆయన మహిమ దగ్గర ఆయన ప్రభావముతో నింపబడినటువంటి ఆ ప్రాంతములో సియోను అనుభవం. కొండ పేరేంటి? సియోన్ కాదు, శ్రద్ధగా వినండి. కొండ పేరు సీనాయి, కానీ అతని అనుభవం సియోను అనుభవం. సియోను అనుభవం అంటే పరలోకానికి మరొక పేరు సియోను పర్వతం. సీనాయి కొండ మీద సియోను అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి భక్తుడైన మోషే గారికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఇతరులను ఎలా ప్రేమించాలో, ఇతరులను ఎలా గౌరవించాలో తెలియజేస్తూ రాసినటువంటి ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, వాటన్నింటినీ దేవుడే స్వయంగా తన చేతితో వ్రాశాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 31:18 చదివినా, 32, 15, 16 చదివినా మనకు ఆ విషయం అర్థమవుతుంది. చూడండి ఒకసారి 32వ అధ్యాయం 15, 16 చదవండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతి వ్రాత. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా లేని వాళ్ళు మాత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
విన్నారా? మీరు ఆ మాట విన్నారా? ఎందుకు సంతోషం లేదు? నేను వచ్చినందుకు సంతోషం లేదా? మా సార్ చెప్పింటే బాగుండే, ఈయన వచ్చాడు ఎందుకు మధ్యలో అనుకుంటున్నారా? ఏమ్మా సంతోషం లేదా నేను వచ్చినందుకు? సంతోషమేనా? మరి ఎందుకు సంతోషం లేని వాళ్ళు చెప్పమంటే చెప్పారు? అంటే అదొక ఫ్లో, క్రైస్తవులకి విశ్వాసులకి అదొక ఫ్లో అంతే. హల్లెలూయా అన్నామంటే అనడమే. అది దేనికోసం అంటున్నారో కూడా శ్రద్ధగా వినరు. అందుకే మీరు వినటం మట్టుకే విందరు కానీ ఇందాక మీరు గ్రహించారా? దేవుని చేతి వ్రాత ఏం వ్రాశాడు అని మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. చూడండి ఒకసారి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల దాకా. చాలు, ఇక్కడ చూడండి 12 నుంచి 17 వచనాల దాకా చదివితే దేవుడు మానవులను ప్రేమించి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. అంటే దేవుడు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు తెలియజేస్తూ వ్రాసినటువంటి వ్రాత స్వయంగా దేవుడే వ్రాశాడు. ఎవరో మానవుల ద్వారా వ్రాయించి మీరు ఇలా జీవించండి, ఇలా ప్రవర్తించండి అంటే సరిపోయేదేమో కానీ మానవుని జీవితం ఎంత ఖచ్చితంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో కానీ అందుకే దేవుడు స్వయంగా తానే తన చేతితో వ్రాశాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈరోజు ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆజ్ఞలను అనుసరించి మనం జీవిస్తున్నామా? ఆ ఆజ్ఞలను పాటిస్తూ మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే, మన హృదయాంతరంగాలలోకి మనం తొంగి చూసినప్పుడు ఆ 10 ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగితేనే దేవుని చేవ్రాతకు మనం విలువిచ్చినట్టు. ఆ ఆజ్ఞల ప్రకారం కనుక జీవించకుండా ఆజ్ఞలకు బయటొచ్చి మన సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని చేతి వ్రాతను తృణీకరించిన వారం అవుతాం. నువ్వు ఎంత భక్తిపరుడువైనా సరే, ఎంత ప్రార్థనాపరుడువైనా సరే, ఎంత మధురముగా పాటలు పాడగలిగే గాయకులైనా సరే, గంటల తరబడి మోకరించి ప్రార్థన చేసేవారైనా సరే, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు? తృణీకరించేస్తాడు. ఆయన అసహ్యించుకుంటాడు. అందుకే మనం చూస్తాం, నీ దేవుడైన యెహోవా నీ పాలెములో సంచరించుచున్నప్పుడు నీ దగ్గర ఏదైనా అసహ్యమైనది కనిపించి ఆయన దాటి వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈరోజు ఆ ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నామా? ఆ ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఎంతో ఇష్టమైన వాడు, దేవునికి ఎంతో ఘనమైన గంభీరమైన మందిరాన్ని నిర్మించిన వాడు రాజైన సొలొమోను దేవునికి అయిష్టకరంగా జీవించినందుకు ఏం చేశాడు? వినండి, 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము మనం చదువుతాం. యెహోవా తనకి 2 మారులు ప్రత్యక్షమయ్యను. అతడు తప్పు జోవలో నడుస్తున్నప్పుడు, తప్పు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, తప్పుడుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడే ప్రత్యక్షమై అతను గద్దించాడంట. అయినను అతడు తన మనస్సు మార్చుకోలేకపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జీనియాలజీ మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి వంశావళుల క్రమములో మత్తయి సువార్తలో దావీదు సొలొమోనును కనెను అనుంది, కానీ లూకా సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో దావీదు నాతానును కనెను అని ఉంటుంది. అంటే సొలొమోను గారి పేరుని ఏం చేశాడు? దేవుడు తొలగించేశాడండి. దేవునికి అయిష్టకరంగా జీవిస్తే, దేవునికి ఆయాసకరంగా జీవిస్తే నువ్వు ఎంత భక్తుడు అయినా సరే నేనేం చేస్తాడు? దేవుడు తొలగించేస్తాడు. ఈరోజు మనం అనుకుంటున్నామేమో భక్తిగా ప్రార్థనకు వచ్చేస్తున్నాను, ప్రారంభ ప్రార్థన కంటే ముందే మోకరించేస్తున్నాను అనుకుంటున్నామేమో, కానీ దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే ఎంత భక్తి చేసినా వ్యర్థమే. అందుకే రాజైన సొలొమోను దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించినటువంటి వాడు. అంత గొప్ప రాజే దేవునికి అయిష్టకరంగా జీవించినందుకు తొలగించేశాడు. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా మనం చూస్తాం. హేబేలు మొదలుకొని చాలామంది విశ్వాస వీరుల లెక్కల్లో మనం చూస్తాం, కానీ సొలొమోను గారి పేరు మచ్చుకు కూడా అక్కడ కనిపించదు. సొలొమోను గారి పుట్టుక కూడా అక్కడ ప్రస్తావించబడదు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, విగ్రహారాధికుడు అయిపోయాడు, భయంకరంగా పాపంలో పడిపోయాడు. తన భార్యల మాట విని
భార్యల మాట విని చెడిపోయి అతడు పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి, మరి దేవుని వాక్యానుసారంగా లేదా దేవుని చేవ్రాత ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుని చేవ్రాతలు నాకు జ్ఞాపకం ఉండి 3 చోట్ల ఉన్నాయి. అందులో మొదటిది ఇందాక మనం చదువుకున్న నిర్గమకాండం 31:18, 32, 15, 16. రెండవది దానియేలు గ్రంథంలో కూడా దేవుని వ్రాత, దేవుని చేవ్రాత చూస్తాం. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలోకి రండి. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. చాలండి అమ్మా, చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజైన బెల్షస్సరు అనేటువంటి రాజు, నెబుకద్నెజర్ గారి కుమారుడు పరిపాలిస్తున్నటువంటి ఈ సమయంలో అతడు ఎంత భయంకరమైన నీచ స్థితికి దిగజారాడంటే, అతడు ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా, అతడు పాపం చేయడం మాత్రమే కాకుండా 1000 మందిని పోగేసుకున్నాడంట. 1000 మందిని పిలిచి మంచిగా వధించి భోజనం సిద్ధపరిచి భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతూ మత్తులైపోయిన తర్వాత దేవుని మందిరపు ఉపకరణములను మందు తాగడానికి వాడుకున్నారంట. అమ్మ అర్థమవుతుందా? దేవుని మందిరములోని వస్తువులు సొంత కార్యాలకు వినియోగించుకున్నారంట, పాపం చేయడానికి వాడుకున్నారంట, మందు తాగడానికి దేవుని సన్నిధిలోని పాత్రలు వాడుకున్నాడంట. ఆ సమయంలో దేవుని కోపం మండి ఒక చేవ్రాత కనిపించింది. ఆ గోడ మీద అతడు మందు తాగి మత్తుడై పడిపోయినప్పుడు ఆ గోడ వైపు చూస్తూ ఉంటే ఆ గోడ మీద ఒక చేతి వ్రాత కనిపిస్తూ ఉంది. ఆ వ్రాత చదవడానికి ఇతడికి వీలు కావట్లేదు. ఆ వ్రాత ఏంటో, ఆ పదమేంటో, ఆ భాష ఏంటో ఇతడికి అర్థం కావట్లేదు. అదేదో తనకు కీడు కలిగించేదని మాత్రం అర్థమవుతుంది. వెంటనే దాని భావం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప జ్యోతిష్కులను, గొప్ప గొప్ప గారడి విద్య కలిగిన వారిని, గొప్ప గొప్ప మాంత్రికులను పిలిపించి అందరిని కూర్చోబెట్టి, రే ఆ వ్రాత ఎవడు చదువుతాడో నా తర్వాత 3వ స్థానం వాడిదే, నేను వాడిని 3వ అధిపతిగా నియమిస్తాను, ఎవడు చదవగలుగుతాడో చదవండి అంటే ఇంచుమించు ఆ దేశంలో ఉన్న ఏ జ్ఞాని కూడా ఆ భాషను చదవలేకపోయాడు. కారణం ఏంటంటే అది మనుషుల భాష కాదు, మనుషుల చేవ్రాత కాదు, అది దేవుడు వ్రాసిన చేతి వ్రాత. అందుకే ఆ మానవులు ఎవ్వడికి అర్థం కాకపోగా అతడు కలవరపడిపోయాడు. గుండెల్లో హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ బీట్ రేట్ పెరిగి పల్స్ రేట్ పెరిగిపోయి బీపీ వచ్చేసి నడుముకున్న బోల్ట్లు ఊడిపోయి కుప్ప కూలిపోయాడని వ్రాయబడింది. మోకాళ్ళు గడగడలాడుతున్నాయంట. ఆ భయంలో, ఆ కలవరంలో తన ముఖం వికారమైపోయిందంట. ఆ భయాందోళన పరిస్థితుల్లో తన భార్య వచ్చి ఒక సలహా ఇచ్చింది, అయ్యా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మన దేశంలో ఉన్న ఈ జ్ఞానులందరూ అజ్ఞానులైనా ఈ జ్ఞానులకు మించిన జ్ఞానం కలిగిన వాడు ఒకడున్నాడు. మీ తండ్రి కాలంలోనే అతడు తను నిరూపించుకున్నాడు, నీ తండ్రి కాలంలోనే అతడు గణపరచబడ్డాడు. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు, వివేకము, బుద్ధి, జ్ఞానము, తెలివి కలిగినటువంటి ఒక భక్తుడున్నాడు. అతడి పేరు దానియేలు. అతన్ని పిలిపించు, అతడు చక్కగా చదవగలుగుతాడంటే దానియేలును పిలిపించినప్పుడు దానియేలుకు చెప్పాడు, దానియేలు నీవేనా? మా కింద దాసుడుగా ఉన్నటువంటి వాడవు, నువ్వు ఇంత స్థాయికి ఎదిగావు ఈరోజు. ఆ దానియేలు నువ్వేనా? ఆ వ్రాతను చదవగలుగుతావా? చదివితే గనక నీకు ఒక హోదాని ఇస్తాను, ఒక ధనాన్ని ఇస్తాను, ఒక పేరు ప్రఖ్యాతల్ని ఇస్తాను అని భ్రమ పెడుతూ ఉన్నప్పుడు దానియేలు గారు ఒక చక్కటి మాట అన్నాడు, నీ డబ్బేం నాకు అవసరం లేదు, కానీ నీకు ఆ వ్రాత చదివి వినిపించాలి కదా, చదువుతాను, నీ దానం నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. దానియేలు గారు చక్కగా దాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానికంటే కొంత వివరణ ఇచ్చేశాడు. నీ తండ్రి గారు ఎలాంటి వాడో, అతడు ఎలా పరిపాలించాడో, అతడు ఎలా శిక్షించబడ్డాడో అన్ని వివరంగా వివరిస్తూ అతడు పశుప్రాయుడైపోయి
అతడు గడ్డి మేసిన సందర్భాలు, గాడిద వలె మంచుకు తడిసిన సందర్భాలు అన్నీ వివరిస్తున్నప్పుడు అదే ఫ్లోలో అదే సందర్భంలో చెప్తూ ఉన్నాడు, రాజైన బెల్షస్సరు, నీవు కూడా నీ తండ్రిలాగే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు గనక నిన్ను దేవుడు లెక్క చూశాడు. నిన్ను లెక్క చూశాడు. నిన్ను తక్కట్లో వేసి తూకం వేసినప్పుడు, ఆ త్రాసులో నుంచోబెట్టినప్పుడు నీ ప్రవర్తనకు దేవుని ప్రేమకు ఏం పొందిక లేదు. నువ్వు ఆయన తక్కట్లో ఆయన త్రాసులో నువ్వు తేలిపోయావు. ఆయన అనుకున్నట్టుగా నీవు జీవించలేదు కనుక నిన్ను తొలగించి నీ స్థానంలో మరొకరిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు అని చెప్పి గద్దించి దానియేలు గారు ఆ వ్రాతం చదివాడు. అక్కడ మెనే టేకేలు ఫార్సిన్ అనే పదాలు రాయబడ్డాయి. ఆ పదాలకు అర్థం ఏంటంటే, రాజా నీ లెక్క దేవుడు చూశాడు. నీవు దేవునికి తగినట్టుగా జీవించలేదు, నువ్వు తేలిపోయావు, దేవుని ముందు ఏమాత్రం నిలవబడలేదు గనుక ఈరోజే నీ రాజ్యాధికారాన్ని మరొకనికి దేవుడు అప్పగించబోతున్నాడని ఖండితంగా చెప్పేశాడు. ఈరోజు అదే దేవుని ఆజ్ఞ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, దేవుడు మన లెక్క కూడా చూసేశాడు అనుకోండి, మన క్రియల ఫలాన్ని కూడా మనకి ఇవ్వాలనుకున్నాడు అనుకోండి. ఈరోజు ఆయన లెక్కలతో పోలిస్తే మన క్రియల ఫలితం ఎలా ఉంది? దేవుడు మనం లెక్క కట్టినప్పుడు, విశ్వాసముతో పోల్చినప్పుడు, ప్రేమతో పోల్చినప్పుడు, విశ్వాసులతో ఆత్మీయులతో నిన్ను పోల్చినప్పుడు, నన్ను పోలి నడుచుకోండి అన్న ఆయన పరిశుద్ధతను పోల్చినప్పుడు, లేదా మనకంటే ముందున్నటువంటి భక్తులతో పోల్చినప్పుడు ఆ తక్కట్లో మనం అందరం ఏమైపోతాం? తెలిపోతామా? అంటే ఇంకా మనం ఆయన అనుకున్నట్టుగా జీవించట్లేదని. అది విశ్వాసులైనా, దైవ సేవకులైనా, ఎవరైనా సరే, దైవ సేవకులకి ఏమి ఎక్స్క్యూజ్ ఉండదు. దైవ సేవకులు విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెడతాడా? విశ్వాసులని లేదు, కాపర్లని లేదు, దేవుని సేవకులని లేదు, రెవరెండ్లని లేదు, ఏం లేదు. ఆయన దగ్గర తేడా ఏమి లేదు. ఆయన తూకమేసినప్పుడు నీ విశ్వాసం ఆయన లెక్కకు సరిపోయిందా? సరే. లేకపోతే నిన్ను కూడా దేవుడు నీ అధికారాన్ని తీసి ఎవరికి చేస్తాడు? నీ తోటి వాడికి చేస్తాడు. రాజైన సౌలు దేవునికి ఇష్టకరంగా జీవించినందుకు రాజుగా నియమించిన 2 సంవత్సరాలకే అతన్ని తొలగించి అతడి స్థానంలోకి ఎవరు తీసుకొచ్చారు? దావీదు గారిని తీసుకొచ్చారు. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను ఎంత గొప్పగా పాటలు పాడుతున్నాను, నాకంటే పాడేవాళ్ళు ఎవరు లేరేమో, నా అంత ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరేమో, నా అంతగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరేమో అని మనం అనుకోవచ్చేమో. కానీ నీ హృదయంలో గర్విస్తే, నీ హృదయంలో అతిశయిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తొలగించి నీ స్థానంలోనికి మరొక వ్యక్తిని తీసుకొచ్చేస్తాడు. దేవునిని ఆశ్రయించేంతకాలం ఆశీర్వదించబడ్డారు, స్థిరపడిన తర్వాత హృదయంలో గర్వించి చెడిపోయారని వ్రాయబడి ఉంది. గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప వీరులు పడిపోతుంటే మరి దేవుని లెక్కకు సరిపోయే విధంగా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తానుసారంగా, దేవుని చేవ్రాతకు తగినట్టుగా మనం జీవించకపోతే దేవుడు మనల్ని కూడా లెక్క చూసే రోజు త్వరలోనే ఉంది. ఆ రోజు గనక మనం తేలిపోయామనుకోండి, ఆ రోజు గనక మనం ఆయన ముందు నిలవబడలేకపోయామనుకోండి, మన జీవితం కూడా నరకంలోనికి ఇడ్చివేయబడతాం. అందుకే ఈరోజు ఇంకా సమయం ఉండగానే మన హృదయాలను పరీక్షించుకుందాం. దేవుని చేవ్రాతకు తగినట్టుగా సరిపోయే విధంగా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మొదటిది, దేవుడు మానవుడు ఎలా జీవించాలో వ్రాసినటువంటి దేవుని చేవ్రాత, నిర్గమకాండం సీనాయి కొండ మీద. రెండవది, దానియేలు గ్రంథంలో దేవుడు సరిచూసి లెక్కగట్టినప్పుడు ఆయన వ్రాసినటువంటి చేవ్రాత. మూడవది, యోహాను సువార్తలో మనం చూస్తాం, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టి, ఆ మధ్యలో నుంచోబెట్టి నెపాలు మోపుతూ ఉన్నప్పుడు ఆయనను ఏదో ఇరికించాలని, యేసుక్రీస్తు వారిని ఏదో విధంగా అక్కడ బంధించాలని, ఏదో విధంగా మాటల్లో ఇరకాటంలో పెట్టేయాలని వారందరూ ప్లాన్ వేసి
ఆ స్త్రీని మధ్యలో నుంచోబెట్టి, అయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, భక్తుడైన మోషే గారు ఏం చెప్పారు, ఏం ఆజ్ఞాపించారు, ఇలా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు కదా, మరి నీవేమో ప్రేమించాలంటున్నావు, నీవేమో క్షమించాలంటున్నావు, మరి ఈరోజు నీ మాట ఏంటి? భక్తుడైన మోషే గారు అయితే చంపేయమన్నాడు రాళ్లతో కొట్టి, మరి నీవేం చెప్తావు అంటే, ఆయన నేల మీద వంగి ఏదో వ్రాయిచుండేనా అని ఉంది. 8వ అధ్యాయము ఒకసారి చదవండి, చదవగలిగిన వారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. చాలు. దేవుడు ఏం వ్రాశాడో, అక్కడ ఆయన ఏం వ్రాశాడో తెలియదు, కానీ అక్కడ నిందిస్తున్న వారిని గూర్చి, బహుశా అక్కడ పాపం ఆమె మీద ఆరోపిస్తున్న వారిని గూర్చి మాట్లాడుతూ, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయండి అన్న తర్వాత కూడా మరలా వ్రాయడం మొదలుపెట్టాడంట. మరలా ఆయన నేల మీద వంగి వ్రేలుతో వ్రాయుచుండెను. అంటే ఆయన ఏదో చెప్పాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు వ్రాయండి, వాడు రాయి వేయండి అంటాడంటే, ఎవడైనా అక్కడ వచ్చిన వారిలో నేను పాపం చేయలేదు అన్నాడు అనుకోండి, వెంటనే వాడి పాపం ఎత్తి చూపడానికి దేవుడు బహుశా వారి పాపాలన్నీ ప్రిపేర్ చేస్తూ రాసుకుంటూ వస్తున్నాడేమో. అందుకే అందరికీ భయం వేసింది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ అక్కడే రాళ్ళు పడేసి ఇంటికి వెళ్ళిపోయారని వ్రాయబడింది. బహుశా ఈరోజు మనం అనుకోవచ్చు, నాలో ఏ తప్పు లేదండి, నాలో ఏ పాపం లేదండి, నేను దేవునికి నమ్మకంగానే జీవిస్తున్నానండి అని మనం అనుకుంటూ ఉండవచ్చేమో. కానీ నీవు నీతి అనుకుంటున్న దాని వెనక కూడా, ఒక మాటలో చెప్పాలంటే, నేనే విశ్వాసిని అనుకోవడం కూడా ఒక అహంకారమేనంట. నేనే భక్తిపరుని, నేనే భక్తిపరురాలుని అని అనుకోవడం కూడా ఒక పాపమే. ఏదో దేవుడి దయ వల్ల అనుకోవాల్సిందే తప్ప ఇక నేనే అని అనుకోవడం కూడా ఒక పాపమే. అందుకే ఆ రోజు దేవుడు తన చేతి వ్రాతతో ఏం రాశాడో తెలియదు, కానీ అక్కడ ఒక వ్రాత ఉంది. అదేంటంటే, మనందరి పాపాలు దేవుడు బయట పెట్టక ముందే ఒప్పుకునే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అంటే ఎవరెవరైతే పాపం చేశామని ఒప్పుకుంటారో వారిని అందరినీ క్షమించడానికి దేవుడు ఒక ప్రణాళిక వ్రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోలేని వాళ్ళు, ఇంకా బలలో చేవేయకుండా దేవుడికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడు మీ విషయంలో కూడా ఒక తీర్పును వ్రాయబోతున్నాడు. దేవుడు మీ విషయంలో కూడా ఒక తీర్పు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి గనక మనల్ని మనమే పరీక్షించుకుంటే తీర్పు మనకు ఉండదని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్తాడు. చూడండి ఒకసారి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యం చదవండి. చాలా. ఇక్కడ చూడండి, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆ రోజు వాళ్ళు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు కాబట్టి జరిగిపోయింది, కానీ ఎవడెవడు ఏ పాపం చేశాడో, ఎవడెవడు ఎంత దుర్మార్గంగా జీవించాడో యేసుక్రీస్తు అంతా బట్టబయలు చేసేసేవాడు. ఈరోజు మనలో కూడా చాలామంది ఒకవేళ ఆ విధంగా జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే నువ్వు తీర్పు పొందకుండానే దేవుని జీవగ్రంథములోనికి దాటగలుగుతావు. అందుకే ఈ రాత్రికాల సమయంలో మన హృదయాల్లో మనం పరీక్షించుకుందాం. ఆయన చేవ్రాతకు తగినట్టుగా ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన లెక్క సరి చూసినప్పుడు ఆ విధంగా మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి సరి చూసుకుందాం. ఆ తీర్పు తీర్చబడక ముందే పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా పాపంలో జీవిస్తూ ఉంటే, ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా చిన్న వయస్సే, ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి కనుక మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు విమర్శించుకుంటే మంచిది, నిన్ను నువ్వు సరి చేసుకుంటే మంచిది. దేవుని తీర్పు పొందకముందే
దేవుని తీర్పు పొందకుండానే నీవు మేలును అనుభవించే అవకాశం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనమే పరీక్షించుకుందాం. దేవుడు సరి చూసేంత వరకు ఉండకుండా, దేవుడు లెక్క చూసేంత వరకు ఉండకుండా, దేవుడు లెక్క చూసినప్పుడు తేలిపోకముందే, దేవుడు లెక్క చూసినప్పుడు పాపులుగా, పాపాత్ములుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా తీర్పు పొందకముందే ఈ రాత్రైనా పరీక్షించుకుంటే మనల్ని మనమే ఏం మార్చుకోవాలో తెలుస్తుంది. మనలో ఏది మార్చుకోవాలో, ఏది సరి చేసుకోవాలో తెలియజేస్తాడు దేవుడు. అందుకే అంటాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నీకు బోధిస్తాను, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను అంటాడు దేవుడు. ఈ రాత్రి పరీక్షించుకుందాం. మన హృదయాలు సరిగా ఉన్నాయా? మన మాటలు సరిగా ఉన్నాయా? మన ఆలోచనలు సరిగా ఉన్నాయా? మన బుద్ధి సరిగా ఉందా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేస్తాం. రాత్రి ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో తాను లెక్క చూడకముందే మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ఇంకా ఆయనకు ఆయాసకరంగా జీవిస్తూ ఉంటే పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకే స్తోత్రములు రాజా. ఈ రాత్రికాల సమయంలో అందరితో మాట్లాడినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నా ప్రభువా. ఇంతవరకు నన్ను నిలవబెట్టుకొని నా ద్వారా మీరు మాట్లాడినందుకు నీకే స్తోత్రములు. బోధించిన నాకును, వినుచున్న వారికి మేలు కలుగు విధంగా, ఆత్మీయతలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే విధంగా మీరు మాట్లాడినందుకు నీకే స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వారి హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యం మా పాదములకు దీపమని, మా త్రోవకు వెలుగని మీ వాక్యములు తెలియజేసినట్టుగా ఆ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకునే కృపను దయచేయమని, శ్రద్ధగా విన్న వారందరికీ నూరంతర ఫలమును అనుగ్రహించమని, ఇంకా పాపంలో జీవిస్తున్న వారికి పశ్చాత్తాపాన్ని కలిగించి మారు మనసును అనుగ్రహించమని, రక్షణ అనుభవంలోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని పొందుకునేట్టున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనులు రెవరెండ్ పృథ్వీరాజు గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకోవాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం.